జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపమాకుల వెంచేసున్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించిన హోంమంత్రి. మార్చి 10వ తేదీ నుండి జరగబోయే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కలిసిన అనిత. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణితో కలిసి త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా పుణ్య స్నానాలు ఆచరించిన చిన్నబాబు. పదవీకాలం చిన్నదైన మున్సిపాలిటీపై తమ పార్టీల ఆధిపత్యం కోసం పట్టుపడుతున్న మాజీ మంత్రులు యనమల దాడిశెట్టి. తునిపట్నంలో వేదికగా క్యాంపు రాజకీయాలు నడుపుతూ రాజకీయ ఘర్షణకు దిగుతున్న వైసీపీ టీడీపీ నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. పలు షాపుల్లో బ్రాండెడ్ కానీ 160 కేజీల కల్తీ నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకులు వేంచేస్తున్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధితో పాటు మార్చి 10వ తేదీ నుండి జరగబోయే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్ల విషయంపై హోంమంత్రి వంగలపు అనిత సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తిరుపతిలో కలిసి వినతి పత్రం అందించారు. ముఖ్యంగా స్వామివారి పుష్కరిణి అభివృద్ధి చేసి తిరుపతి లడ్డు ఉపమాకలు విక్రయించాలి అని కోరారు. హోంమంత్రి వెంట మండల పార్టీ అధ్యక్షులు కోపిశెట్టి వెంకటేష్, ఉపమాక ఆలయ మాజీ చైర్మన్ కోపిశెట్టి బుజ్జి, కొండబాబు, తోలెటి శ్రీను ఉన్నారు. ఈరోజు మన అభివృద్ధి పథకంలోకి ముందుకు తీసుకెళ్లాలి, భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచాలని గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్గా సిఈ గారిని పిలిపించారు. సిఈ గారికి కూడా టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా, పుష్కర్ని క్లీన్ చేయాలి, పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి, మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళా తిరిగి ఈ టర్మ్లో మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ తిరిగి ఉపమాక వెంకన్న స్వామి ఆలయం అనేది మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. రాబోయే మార్చి 10వ తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తామని మాత్రం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రధాని మోదీ నుండి వీఐపీలు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఇలా ఎంతో మంది పుణ్య స్నానాలు చేశారు. తాజాగా ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు కూడా మహాకుంభమేళలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. లోకేష్ దంపతులు ఆపై పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి వెళ్లారు. పదవీ కాలం చిన్నదైన మున్సిపాలిటీపై తమ పార్టీల ఆధిపత్యం కోసం మాజీ మంత్రులు యనమల దాడిశెట్టి వర్గాలు సిగ్గుపాట్లు పడుతూ కౌన్సిల్ క్యాంపు రాజకీయాలు నడుపుతూ రాజకీయ ఘర్షణకు వేదిక అవుతున్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక జరుగుతున్న తరుణంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు బలాలను నిరూపించుకోవడానికి రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో ప్రజా అలజడికి, రాజకీయ ఘర్షణకు తావిస్తూ పొలిటికల్ రివెంజ్ ఓ రేంజ్ లో చూపించుకుంటున్నారు. 2 దఫాలు వాయిదా పడుతూ వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను కోరిన సభ్యులు లేకపోవడంతో మూడోసారి కూడా ఎన్నికల అధికారులు వాయిదా వేయక తప్పలేదు. ఉదయం నుండి పట్టణంలో ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తుతో పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు ఇంటి సమీపంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు టీడీపీ శ్రేణులకు మధ్య జరిగిన గలాట ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న కౌన్సిల్ సభ్యులు ఓటింగ్ హాజరు కాగా తమకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి రక్షణ కరువైందని పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం గౌరవ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. అయితే ఈ రోజు ఈ స్పెషల్ మీటింగ్ కి ఎస్సీసీ నుంచి అబ్జర్వర్ గా జాయింట్ కలెక్టర్ గారిని కూడా నియమించడం జరిగింది.
ఈ రోజు స్పెషల్ మీటింగ్ 11 గంటలకు మనం స్టార్ట్ చేశాము. మనకి యాక్చువల్ గా 15 కోరం సభ్యులు అయితే మనం 10 మంది మాత్రమే హాజరవడం జరిగింది. 12 గంటలు విత్ ఇన్ 1 అవర్ కాబట్టి 12 గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ కూడా ఎస్సీసీ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే కోరం లేనందువల్ల ఈ సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ. రేపు 11 గంటలకి యథావిధిగా సమస్య మా దృష్టికి ఏమి రాలేదండి. ఇక్కడ వీఆర్ హియర్ టు కండక్ట్ అన్ ఎలక్షన్. మనకు కోరం సభ్యులు అటెండ్ అయితే మనం ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నన్ను నియమించింది. అంటే బయట అటువంటి పరిస్థితి ఉంటే కనుక స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటది కదా, మరి అది లేదనే వాళ్ళ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాని మీద అంటే చైర్మన్ గారు మాట్లాడారు, మీరు దీంట్లో చెప్పారన్నమాట. కలెక్టర్ గారికి, ఐపీఎస్ గారికి మేము చెప్తున్నాం, మేము బయటకు రావడానికి మాకు అలాంటి పరిస్థితులు లేవు, టీడీపీ వాళ్ళు మా మీద దౌర్జన్యం చేయడానికి. అది నా పరిధిలో లేని అంశము. నేను ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మాత్రం వచ్చాను. కోరం సభ్యులు లేనందువల్ల ఈ ఎలక్షన్ వాయిదా పడింది. ఓకే, థ్యాంక్ యూ. పూతరేకులు అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది కోనసీమ జిల్లా అని చెబుతారు. అందులోనూ కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం పూతరేకులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. అలాంటి పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ నెయ్యితో పూతరేకులు తయారు చేస్తున్నారని ఆరోపణలపై వదంతులు రావడంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు షాపుల్లో బ్రాండెడ్ కానీ 160 కేజీల కల్తీ నెయ్యి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఆత్రేయపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పూతరేకుల తయారీ యూనిట్స్ అన్ని సర్ప్రైజ్గా 4 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తీసుకొచ్చి నెంబర్ 1 రొక్కయ్య, 2 శ్రీకాంత్ చౌదరి గారు, నెంబర్ 3 సుబ్బారావు గారు, ఇంకొక అతను ప్రసాద్ గారు, వాళ్ళిద్దరు వేరు వేరు షాపుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో ఇన్స్పెక్ట్ చేశాము. ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు 150 కేజీస్ స్టాక్ సీజ్ చేసి దీంట్లో నుంచి శాంపిల్ లిఫ్ట్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఇతని మీద చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు ఈ స్టాక్ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా పాత్రికేయుల ద్వారా తెలియజేసేది ఏంటంటే వ్యాపారస్తులందరికీ ప్రతి ఒక్కరూ విధిగా బ్రాండెడ్ ఘీ ప్యాకెట్స్ తోటే మీరు పూతరేకులు తయారు చేయాలి. మీ దగ్గరకు వచ్చి బ్రాండ్ నేమ్ లేకుండా లూజ్ ఘీ అమ్మే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మోసపోవద్దు. తద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు. ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ ఘీనే వాడండి. స్వచ్ఛమైన నెయ్యితో మీ పూతరేకులు తయారు చేసి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్తున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్గా చేస్తాం. ఇప్పుడు 3 చోట్ల 3 శాంపిల్స్ తీసాం. అట్లానే పూతరేకులు కూడా శాంపిల్ తీస్తున్నాం. మొత్తం 8 శాంపిల్స్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. స్టాక్ ఒకసారి 10 కిలోలు, ఒకసారి 150 కిలోలు ఘీ సీజ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల బ్రాండెడ్ ఘీస్ ఉండే, అయినా కూడా వాటిని కూడా శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. మీ ద్వారా ఈ వ్యాపారస్తులందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని స్వచ్ఛమైన నేతితో పూతరేకులు తయారు చేసి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా, అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆరోగ్యం కాపాడవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ విషయంలో ఏ విధమైన తేడాలు గమనించో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తూ మున్సిపల్ ఎన్నికలు జరగకుండా కౌన్సిల్ సభ్యులు భయభ్రాంతులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు చెలో తుని పిలుపునిస్తున్నామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశంలో మాట్లాడారు. సంపూర్ణ మెజారిటీతో ఉన్న వైసీపీ పాలకవర్గాన్ని చీల్చి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారని ఆరోపించారు. తక్షణమే జిల్లా ఎస్పీ, కలెక్టర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని, కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో టీడీపీ మనుషులందరూ ఆఫీసులోకి వచ్చి కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. తర్వాత 3వ తారీఖు వాయిదా వేసి శాంతి భద్రతల రీత్యా 4వ తారీఖు ఎలక్షన్ పెడతామని చెప్పి 3వ తారీఖు వాయిదా వేసి 4వ తారీఖు పెట్టడం జరిగింది. 4వ తారీఖు కూడా మొత్తం 27 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సేమ్ సీన్ రిపీట్ అయిన 4వ తారీఖు కూడా వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, తుని నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లు, అదేవిధంగా చాలామంది మద్యం సేవించి మళ్ళీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తోలులాడడం, ఇబ్బంది పెట్టడం,
మళ్ళీ 4వ తారీఖు కూడా సేమ్ మళ్ళీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పోయే పరిస్థితి ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి మా నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకోవడం, మండలాల నుంచి తొండగి మండలం నుంచి కానీ, కోటనందూరు మండలం నుంచి కానీ, తుని మండలం నుంచి కానీ ఏ నాయకులను కూడా టౌన్లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి మా నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు. 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 31 ఉంది. ఇలా మాట్లాడి మా నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి కోఆప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ని కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా జీపులో ఎక్కించి తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి ఆ తలుపు దగ్గర నిల్చున్న పరిస్థితి. మాకేమో 144 సెక్షన్ 31 అంటున్నారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, రౌడీ షీటర్లో, గోండాలో ఇంటి చుట్టూ తలుపులు బద్దలు కొడుతూ రకరకాలుగా ముందుగా ప్లాన్డ్గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ప్లాన్డ్గా పోలీసులు వచ్చి. ముఖ్యంగా తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు. ఎందుకంటే గతంలో కాపునాడు కేసులో కూడా నేను లేకపోయినా అతని మీద దాడి చేశానని నా మీద 11 కేసులు కట్టినాడు సిఐ. అతను తునిలో భయభ్రాంతులు సృష్టించి వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, ఎంత అరాచకం చేయాలంటే అంత అరాచకం. ఎందుకంటే కౌన్సిలర్లు ఎక్కువ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు మా దగ్గర. ఇందులో పాపం గర్భవతులు కూడా ఉన్నారు. వాళ్ళని దుర్భాషలు ఆడుతూ మహిళలను తీసుకొచ్చి బయట నుంచి పోలీసులు మహిళలను తీసుకొచ్చి ఎవరన్నా దొరికితే చేతితో లాక్కుపోదామని, తాళాలు పగల కొట్టేస్తామని, ఇల్లు బదలు కొట్టేస్తామని రకరకాల భయభ్రాంతులకు గురి చేశారు. ఈ రోజు కూడా మేము 17 మంది తుని మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్లు మొత్తం 30 మంది, 17 మంది మీ ఎదుర్కొంటే ఇక్కడే కూర్చున్నారు. విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. 17 మంది సంతకాలు పెట్టిన విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరిగింది. మేము అడుగుతున్నాం, బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లోని లేకపోతే అరెస్టులు చేసి దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను. చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా రేపు తుని రావాల్సిందిగా, ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కొందాం. మన 17 మంది కౌన్సిలర్లని, ఈ 17 మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం, మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వారికి అప్పచెప్పి ఈ 17 మంది కౌన్సిలర్ని కూడా వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు సజీవుగా, రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవుగా జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి నాయకుడికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి కూడా రేపు చలో తుని పిలిపిస్తున్నాను. అందరూ నాయకులు కూడా తుని రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గురుగారు అందరికీ నమస్కారం. ఈ 20 రోజులు బట్టి ఈ నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలిగించేలాగా అధికార పార్టీ నడుస్తుంది. మరి ఈరోజు మీరు పత్రికా విలేకరులుగా మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఈ రోజున ఈ 17 మందికి అధికారం లెక్క చేయకుండా, డబ్బు లెక్క చేయకుండా పార్టీలో కొనసాగినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి
ఎవరు అధికారులు ఉంటే వాడు దౌర్జన్యాలు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్యం పూర్తి విశ్వాసం కోల్పోయి ప్రజల విశ్వాసం కోల్పోయేలాగా మన పరిపాలన ఉంటే కొన్నాళ్ళే దౌర్జన్యం కొనసాగుద్ది. ఎందువల్ల మన సూత్రం రావణాసురుడు దుర్యోధనుడు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు. ఈవేళ అధికారం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యాన్ని పాల్పడవచ్చు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి పునరావృతం అవుతాయని కూడా మీరు భావించాలని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే మెజార్టీ ఉండి ప్రజాప్రతినిధుల్ని ఓటేయకుండా వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇప్పటికే ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అందరికి అర్థమైంది. తప్పనిసరిగా దీన్ని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మంగళవారం జరగబోయే చలో తుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ తుని ఘటనపై మీడియా ప్రకటన విడుదల చేశారు. తుని మున్సిపాలిటీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులు వారికి సహకరిస్తారు. తర్వాత పార్టీ అధ్యక్షులు సైడ్గా ఉంటే మీరు పడతారు కదా, మీరు అడ్డంగా వస్తే ఇంకేం చేస్తారు అక్కడ. సహకరించాలి తొందరగా, చాలా టైం ఇచ్చింది. ఇక మోదీ గారు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంగన్వాడీలకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు డీఏ కూడా అమలు చేయడం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీ సమస్యలే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని, సుదీర్ఘ పోరాట సందర్భంలో జూలైలో వేతనాలు పెంచుతామని, అలాగే మరో 11 రకాల డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాఫీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం మినిట్స్ కాఫీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని, కానీ నేటికి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ 2019 నుండి ఈనాటి వరకు అంగన్వాడీ కార్మికుల జీతాలు పెరగలేదని, కానీ వారిపై ప్రభుత్వం అనేక రకాలుగా యాప్ల పేరుతో నూతన విధానాలతో పని భారాలు పెంచుతుంది తప్ప వారి ఆర్థిక కష్ట నష్టాలు మాత్రం గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. అంగన్వాడీలందరికీ కూడా వేతనాలు పెంచాలని చెప్పి, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర కూడా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అండ్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. గతంలో 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేసిన సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్సు, అధికారులు యూనియన్తో చర్చలు జరిపి మొత్తం అన్నీ కూడా రాతపూర్వకంగా అంగీకరిస్తూ ఒప్పందం చేసుకోవడం జరిగింది. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినప్పటికి కూడా అంగన్వాడీ యూనియన్తో చర్చలు జరిపి వేతనాల పెంపుదలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీలందరికీ కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి ఇచ్చిన తీర్పుని
రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేసింది కానీ ఎక్కడికి కూడా అమలు చేయట్లేదు. అలాగే చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి ఒకరు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, వాటికి సంబంధించి కూడా ఎటువంటి ప్రగతి లేదు. అలాగే ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వేలో ఉద్యోగులుగా అంగన్వాడీలని పేర్కొన్నారు. దానివల్ల అంగన్వాడీలు ఎవరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు కాబట్టి ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే రకరకాల యాప్ల పేరుతో పనిభారం పెరుగుతుంది కాబట్టి ఒకే యాప్గా ఉంచాలని చెప్తే దానికి కూడా అధికారులు అంగీకరించారు, నేటికి కూడా అది అమలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేయాలా, యూనియన్తో వెంటనే చర్చలు జరిపి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామని ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన మినిట్స్ రూపంలో ఇచ్చిన హామీ ఏది ఉందో దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు కానీ పరిష్కారం వెంటనే ప్రభుత్వం కానీ చేయకపోతే 28వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల ద్వారా కూడా రిలే నిరాహారదీక్షలు చేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే మార్చి 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజస్రావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర కూడా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంగన్వాడీ ఉద్యోగులు గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, అలాగే కనీస వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చినప్పటికీ కూడా నేటి ప్రభుత్వాలు ఈరోజు అనేక భారాలు అంగన్వాడీ ఉద్యోగులపై మోపి పనిభారం విపరీతంగా పెంచుతుంది తప్ప అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు అయితే మాత్రం పరిష్కరించే దిశగా ఆలోచించట్లేదు. ఈ ప్రభుత్వంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా, కొద్ది రోజులు ఆగండి అని చెప్పేసి అంటే మేము అనేక రకాల ఆర్జీలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు నేటికి 8 నెలలు అవుతుంది, కనీసం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా పనిభారం మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉంది. అలాగే అనేక యాప్లు కూడా కొత్త యాప్లు తీసుకొని వచ్చి అంగన్వాడీ ఉద్యోగులపై పనిభారం మోపుతూ ఉంది. కాబట్టి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మినిట్స్ కాపీలో ఏదైతే ఉందో అవన్నీ కూడా అమలు చేయాలి, అన్ని జీవోలు కూడా వెంటనే ఇవ్వాలి. హెల్పర్స్ ప్రమోషన్స్ ఈరోజు అనేక ప్రాజెక్టుల్లో హెల్పర్స్ ప్రమోషన్స్ ఇవ్వకుండా ఖాళీలు అలాగే ఉన్నాయి, వెంటనే హెల్పర్స్ ప్రమోషన్స్ ఇవ్వాలి. అలాగే సూపర్వైజర్లు కూడా చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నీ నింపాలి. అలాగే 164 పోస్టులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో సూపర్వైజర్ పోస్టులు అన్నీ కూడా ఇవ్వాలి. అంగన్వాడీ ఉద్యోగులందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేస్తూ వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నాము. వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. లేనిచో ఈ నెల 28వ తేదీన అన్ని కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర కూడా రిలే దీక్షలకు పిలిపించాము, వెంటనే ఆ కార్యక్రమం కూడా చేపడతాము. ఇంకా ఏమైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం స్పందించాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, పనిభారం తగ్గించాలి. వెంటనే ప్రభుత్వం మాపై సమస్యలు వెంటనే పరిష్కారం దిశగా చొరవ చూపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నా పేరు కె కళ్యాణి, శ్రీకాకుళం జిల్లా అంగన్వాడీ ఉద్యోగుల అధ్యక్షురాలు. మున్సిపాలిటీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసిన ఎన్నికలను జరగకుండా కౌన్సిల్ సభ్యులు స్వేచ్ఛను హరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతమనేటి అబ్బాయి ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై జరిగిన హై డ్రామాపై తెలుగుదేశం నాయకులు స్పందించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వార్డు సభ్యుల్ని కనీసం నామినేషన్ వేయకుండా గేటు వద్ద అడ్డుకుని కిడ్నాప్లు చేసే సంస్కృతి వైసీపీ పార్టీదని ఆరోపించారు. మనం సమాజానికి ఏమిస్తే తిరిగి అదే ఇస్తుందని హెచ్చరించారు. చేసినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు, అన్యాయ కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో వారు తాలూకా పిల్లలు, వారు తాలూకా భర్తలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని చెప్పినా సరే మేము పట్టించుకోలేదు. ఎందువల్లంటే వారిని స్వేచ్ఛగా వదిలి వారు ఓటు హక్కును వినియోగించుకునేలాగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం జరిగింది. మరి మీరు నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఊరు నుంచి 10 మంది రండి, 20 మంది రండి అనే తొండంగి మండలం నుంచి నాయకులు, తుని మండలం నాయకులు, కోటందూరు మండలం నాయకులు టౌన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు మీ కార్యకర్తలందరినీ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో రమ్మని, మీరు గొడవలకు ఉసుగొల్పడం కాదా అని ప్రశ్నిస్తున్నాం. మీ వాళ్ళని ఎప్పుడైతే రమ్మని మీరు ఆదేశాలు ఇచ్చారో ఆటోమేటిక్గా తెలుగుదేశం కార్యకర్తలు కూడా తుని రావడం జరిగింది. మరి మీరు రౌడీజం చేశారు, ప్రజాస్వామ్యంలో కూనీ చేశారని మీరు మాట్లాడుతున్నారు మీరు రాజా గారు. మరి ఈరోజు నేను చెప్తున్నాం, మొన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తునిలో మున్సిపల్ ఎలక్షన్ ఏ రకంగా జరిగింది? ఎవరినైనా మీరు నామినేషన్ వేయించారా?
ఆ రోజు మీ అధికార పార్టీ మీరు మంత్రిగా ఉండడం, మీ ఆడిన ఆట పాడిన పాట చెల్లుతుందన్న ఉద్దేశంతో ఆ రోజున ఉన్న పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని మీరు దౌర్జన్యంగా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ చేసిన ఎనిగంటి సత్యనారాయణ గారిని కూడా మీరు గుండెల మీద చెయ్యేసి కాలు పెట్టుకుని లాగేసే పరిస్థితి మీరు ఆ రోజు తేవడం జరిగింది. ఆ రోజున తెచ్చినప్పుడు మీ పక్కనే ఉండి మాట్లాడుతున్నటువంటి యనమల కృష్ణుడి గారు ఆ రోజున మీ మీద ఇది ప్రజాస్వామ్యమా, ఇదేనా పద్ధతి, ఎంతమందిని కిడ్నాప్ చేస్తారు మీరు, ఎలక్షన్ అంటే ఇదేనా అనేసి ఆ రోజు అరవడం కూడా జరిగింది. మరి ఆ రోజున అరిసిన వ్యక్తి ఈ రోజు మీ పక్క నుండి ప్రజాస్వామ్యం కింద మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రోజు మీరు ఎలక్షన్కి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా సుమారు 200 మంది పోలీసులు ఇక్కడ మీకు పెట్టి స్వచ్ఛందంగా ప్రతి కౌన్సిలర్ వెళ్ళి ఓటేసుకునే విధంగా మీకు రక్షణ ఇచ్చి బందోబస్తు పెడితే మీరు ఏమైనా ఉపయోగించుకున్నారా? మీరు ఈ కౌన్సిలర్ని దాచిపెట్టడమే కాకుండా మీరు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దాచి మీరు ఎలక్షన్కి రాకుండా మీరు అన్యాయంగా మీ పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు రండి ఎలక్షన్లో పాల్గొనండి అంటే మీరు భయపడిపోయి మీరు ఓడిపోతారన్న భయంతో మీరు రాకుండా బయటికి రాకుండా ఇంట్లోనే దోపడం జరిగింది. అలా కాకుండా రౌడీ షీటర్లను అరెస్ట్ చేస్తుంటే రౌడీ షీటర్లను అరెస్ట్ చేయకూడదు, ఈ తొన్నులో దౌర్జన్యాలు చేయాలన్న ఉద్దేశంతో మీరు తొన్ను టౌన్ సీఏ గీతాకృష్ణ గారిని కూడా మీరు కాలు పెట్టుకుని లాగడం జరిగింది దాడిశెట్టి రాజా గారు. అంటే ఇదా ప్రజాస్వామ్యం, ఇదా ప్రజాస్వామ్యంలో పద్ధతి అని కూడా ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఆ రోజున ప్రవర్తించిన తీరు తుని ప్రజలందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ యనమల రామకృష్ణుడి గారు కానీ యనమల దివ్య గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా అన్యాయాలు అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఎప్పుడు అలవాటు లేదు, అక్రమ కేసులు కూడా ఉండవు. మరి ఈ రోజున కాపునాడు కేసులను ప్రశ్నిస్తున్నారు రాజా గారు. మీ పక్కనే యనమల కృష్ణుడి గారు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన పరిపాలించారు. మరి ఆయన అడగండి, చెన్నకేశ్వరరావు గారు పెట్టారా, యనమల కృష్ణుడి గారు పెట్టించారా మీ మీద కేసులు? ఎక్కడో ఉన్నటువంటి బీజేపీ కృష్ణరాజు గారు చనిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన కూడా యనమల కృష్ణుడి గారే కాపునాడు కేసుల్లో ట్రైన్ తగిలిట్టారని ఆయన పెట్టడం జరిగింది. సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు యనమల కృష్ణుడి గారు. మీరా మాట్లాడేది గత 2014 నుంచి 2019 వరకు కానీ గతంలో మీరు పరిపాలించినప్పుడు మీరు ప్రజాస్వామ్యం కూనీ చేశారు కృష్ణుడి గారు. అలాగే 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి దాడిశెట్టి రాజా గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఈ తుని నియోజకవర్గంలో. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధం ఉంటే ఈ 144 సెక్షన్ ఈ పోలీసు బందోబస్తు గవర్నమెంట్ ఇవ్వదు. మీరు అడిగారు మాకు రక్షణ ఇమ్మని, ఈవేళ 200 మంది పోలీసులు ఇచ్చారు. మీరు దౌర్జన్యాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఆ దౌర్జన్యాలు జరగకుండా ఈవేళ పోలీసులు అడ్డుకుని ఎలక్షన్ ప్రశాంతంగా పెడితే మీరు ఓడిపోతారన్న భయంతో మీరు వెనక్కిపోయే మాటలు తప్ప, మీరు ఎలక్షన్లో పాల్గొనకుండా భయపడే మాటలు తప్ప, మీరు రేపు కాకినాడ జిల్లా అంతా పిలిపించారు. కాకినాడ జిల్లా ఎందుకంటే ప్రశాంతంగా జరిగేటప్పుడు తుని నియోజకవర్గంలో సరిపోదండి మీకు? తుని నియోజకవర్గంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి కార్యకర్తలు సరిపోరండి? అంటే రేపు మళ్ళీ మీకు పిలిపివ్వడం ఏంటంటే తునిలో అల్లర్లు సృష్టించాలి, దౌర్జన్యం చేయాలి, మరలా గొడవలు సృష్టించాలన్న ఉద్దేశంతో మీరు ఇవాళ కాకినాడ జిల్లా పిలుపునిచ్చారు. దీనికి ఎవ్వరూ తెలుగుదేశం నాయకులు భయపడే ప్రసక్తి లేదు. అధికారాన్ని ఉపయోగించుకోవడం మాకు అనవసరం, మాకు అక్కర్లేదు. మేము స్వచ్ఛందంగా మా కౌన్సిలర్లు మెజార్టీ ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగితే మేము నెగ్గడం ఖాయం, మా పార్టీ వైస్ చైర్మన్ అవ్వడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారుల సమావేశం జరిగింది. అందులో భాగంగా ఎప్పుడు మాదిరిగానే గత ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన అల్లర్లు సృష్టించి ఏ విధంగా ఎన్నికయ్యారో అదే తీరులో ఈరోజు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళి అన్ని రకాల బందోబస్తులతో అన్నీ కూడా పోలీస్ ఫోర్స్ అన్నీ కూడా తీసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద బురద జల్లుతున్నారు. వీళ్ళు ప్రశాంతంగా ఇక వాళ్ళు ఉన్న 27 మంది కౌన్సిలర్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా
ఎన్నిక జరపమని కోరడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అధికారులన్నీ సమావేశం కూడా చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఏం చేశారు, ప్రతి ఇంటికి కారు పంపించి వాళ్ళు ఒంటి మీద ఏ బట్టలు ఉన్నాయో ఏ కూడా చూడకుండా కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి సెల్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో తీర ప్రాంతాలకి తీసుకుపోయారు. మేము ఇందులో ఒక విట్నెస్ చూడండి. సెల్ ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసిన కౌన్సిలర్ 17 మంది చెప్తున్నారు కదా, ఆ 17 మంది కౌన్సిలర్ ఫోన్ సెల్ నెంబర్లో కావాలంటే ఆన్లైన్లో రికార్డ్ పూర్వకంగా తెగించండి. ఆఫ్ చేసి ఉన్నాయా ఈ 2 రోజులు, ఆన్లో ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది, ఒక కాల్ వెళ్ళిందా లేదా అని. ఇవన్నీ చేసిన దౌర్జన్యాలు ఎవరు? మీరు. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి యనమల రామకృష్ణ గారు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కాబట్టి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఓటింగ్ జరగాలనే ఉద్దేశంతో తునిపట్నం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక చేయడానికి అందరినీ కార్యకర్తలు సమాయత్తమై ఎక్కడ అల్లర్లు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత భుజస్కంధాలు మా కార్యకర్తలు భుజాలను వేశారు. అయినా సరే ఆ కార్యకర్తలందరూ ఎంతో ఓపికతో గత కౌన్సిల్లో ఎలక్షన్లో మీరు చేసిన దౌర్జన్యాలు, చెట్లు తగలెట్టడం, చుట్టూ బౌన్సర్లు ఎట్టేమో అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, 30 మంది నామినేషన్లు ఎత్తే ఇద్దరు అభ్యర్థులు కిడ్నాప్ చేశారు. 28 మంది వేసాం. 20 మంది ఎత్తే ఏం చేశారు, 15 మంది వరకు కేసులు పెట్టి ప్రలోభాలు పెట్టి అందరినీ కూడా మీరు దింపడం జరిగింది. అది ఆ రోజు ప్రజాస్వామ్యం, ఈ రోజు ఏమో ప్రజాస్వామ్యం కాదు. ఈ రోజు కౌన్సిలర్ ప్రశాంత వాతావరణంలో మేము వైస్ చైర్మన్ ఎన్నుకుంటామని బాబోయ్ వాళ్ళు వచ్చారు. దానికి మేము మద్దతు తెలిపి పంపించాం తప్ప ప్రశాంతంగా ఊళ్ళో ఉన్న వాళ్ళు 10:30 ప్రశాంతంగా కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి కాళ్ళ సీసీ ఫుటేజ్ ఉంది, రికార్డులు ఉన్నాయి, అందులోని చూసుకోండి. ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. మీరు 17 మందిని తీసుకెళ్ళి ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళు బయటికి రాకుండా భయప్రాంతులు చేస్తే ఆ 17 మంది తాలూకు కౌన్సిలర్ బంధువులు, చుట్టాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళని ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు బాబోయ్. పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకుంటారనుకుంటే 11 నుంచి 12 గంటల లోపల ఎలక్షన్కి హాజరవ్వకపోతే వాయిదా పడుతుందన్న ఉద్దేశం మీకు తెలుసు. అందుగురించే మీరు హాజరవ్వలేదు. హాజరవ్వకుండా ఈరోజు ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్నిక జరగలేదంటున్నారు. మీరు రాలేదు, సీసీ ఫుటేజ్ అక్కడ ఉంది. ఫ్రీగా ఉన్న 10 మంది కౌన్సిల్ వచ్చి కౌన్సిలర్లు కూర్చున్నారు, ఎలక్షన్ పెట్టమన్నారు. మీరు కోరమ లేకుండా చేసి ఈరోజు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు కూడా ఎలక్షన్ జరుగుతుంది, రేపు కూడా టైం ఉంది. రేపు కూడా రండి, ప్రశాంతమైన వాతావరణంలో మీ అభ్యర్థులు మీరు తీసుకురండి, ఇక్కడ ఉన్న అభ్యర్థులు తీసుకొద్దాం, అందరూ కౌన్సిలర్లో పంపుదాం. అంతేగాని మా ఇంటికి కలెక్టర్ని పంపించండి, మా ఇంటికి డిఎస్పీని పంపించండి, మా ఇంటి దగ్గర ఎలక్షన్ జరిపిస్తారంటే ప్రజాస్వామ్యంగా ఒప్పుకోదు. మీరు జిల్లా అధ్యక్షులు రాజా గారు, మీరు జిల్లా అధ్యక్షులు అయితే అయ్యారు, మీ పార్టీకి మీ ఇష్టం. కానీ తునిని ఒక కడపలా తయారు చేస్తారన్న ఉద్దేశంతో అందరూ జిల్లాలో ఉన్న నాయకులందరూ వచ్చేయండి, తుమ్మే పడండి, తునిని అస్తవ్యస్తం చేయండి అని అంటే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. తుని పట్టణాన్ని చంద్రవంతం చేస్తారని, భయభ్రాంతం చేస్తారని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఊరుకోవడం. మేము ప్రజల తరఫున తుని ప్రశాంతంగా ఉండడం కోసం ప్రజల తరఫున దేనికైనా సిద్ధం, ప్రజల తరఫున మేము మీ మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జగ్గంపేట మండలం ఇరిపాక ఎలేరు నది తీరన జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతి నెహ్రూ సతీమణి దంపతులు శివకేశవుల ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి అనంతరం కోటి లింగేశ్వరుడు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుని తపోవనం స్వామీజీ సత్యనారాయణ స్వామీజీ, శృంగేరిపీఠం ఆంధ్ర తెలంగాణ ప్రచారకర్త బంగారాయ శర్మ, వారణాసి శృంగేరిపీఠం ఇన్ఛార్జ్ ఇంద్రకంటి సత్యం వేద పండితులు చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు, సునీత దంపతులు, జ్యోతుల నెహ్రూ మనవడు అనీష్ నెహ్రూ ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట బుచ్చయ్య చౌదరి, దాట్ల బుచ్చిరాజు, వరపుల సత్యప్రభ, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవి, బెంగళూరు దర్శన్, రాజమండ్రి కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు చిక్కల రామచంద్రరావు, వరపుల సుబ్బారావు, ఎస్వీఎస్ఎన్ వర్మ, ఆదిరెడ్డి అప్పారావు, చైతన్య, రాజు, వాసిరెడ్డి యేసుదాసు, రాజమండ్రి మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరందరికీ శివకేశ్వరుల దర్శనంతో పాటుగా అన్నప్రసాదం, తీర్థప్రసాదాలు అందించి భక్తులకు అన్ని ఏర్పాట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఏర్పాట్లు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం విలేకరిపై టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద సోమవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంకాన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ జోగి నాయుడు, సిపిఎం రాష్ట్ర నాయకులు బావిరి కృష్ణమూర్తి మాట్లాడారు. ఈ ఆందోళనలో జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు సీపాన వెంకటరమణ, తోట భీమారావు, సిహెచ్ నాగభూషణం, టెంక శ్రీను, బుజ్జిబాబు, ఈశ్వరరావు, సిఐటియు ప్రతినిధి తేజేశ్వరరావు, మానవ హక్కుల సంఘం నేతలు డాక్టర్ గంజి ఎజ్రా, రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గౌరవనీయులు ఆలపాటి రాజా గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. వారికి సంబంధించి ఓట్లు అభ్యర్థించడానికి మీ దగ్గరికి రావడం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు, 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 1 పర్యాయం మంత్రిగా పార్టీకి ఎన్నో సేవలు అందించున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. 2 జిల్లాల మీద 5 పార్లమెంటరీ స్థానాలు, అట్లాగే 33 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక ఉన్నందువల్ల వారు వ్యక్తిగతంగా వచ్చి అందరినీ కలలేకపోతా ఉన్నారు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత తొలిగా వచ్చిన ఎన్నిక ఇది. గత శాసనసభ ఎన్నికలకు ముందు కూడా ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగితే ప్రాంతాలకు అతీతంగా అటు రాయలసీమ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వారి నాయకత్వాన్ని బలపరిచి 3 ఎమ్మెల్సీలు కూడా గెలిపించడం జరిగింది. పట్టభద్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకోవడం జరిగింది. ఈరోజు తొలిగా సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి ఈ తొలి ఎన్నికలో మీ అందరూ ఆశీర్వదించి ఆలపాటి రాజా గారిని శాసన మండలికి పంపించవలసిందిగా ఓట్లు అభ్యర్థించడానికి వచ్చాం. ఆలపాటి రాజా గారు వారి బ్యాలెట్ పేపర్లో మొదటి పేరు వారిది. దీంట్లో తప్పకుండా 1వ గుర్తు మీద ఆలపాటి రాజా గారికి మీ అందరికీ చాలా మందికి తెలుసు, కొంతమందికి గుర్తున్నా లేకపోయినా వాళ్ళు ఒకసారి గుర్తు చేద్దామని చెప్తా ఉన్నాను. ఏవైతే పోలింగ్ బూత్లో వాళ్ళు ఇచ్చే పెన్నుతోనే 1 అని మార్క్ చేయాలి. వేరే ఏ రకమైనటువంటి కామెంట్లు కానీ ఇతరత్ర గుర్తులు లేదా మన పెన్నుతో పెట్టినా కూడా ఆ ఓటు చెల్లకుండా పోతా ఉంది. గడిచిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇట్లాగే పట్టభద్రులు అయినప్పటికీ సొంత పెన్నులు అట్టడం లేకపోతే పైన కామెంట్లు రాయటం ఇతరత్ర రాసినందువల్ల ఒక్కొక్క ఎమ్మెల్సీ ఓట్లలో కనీసం 10 నుంచి 15 ఓట్లు చెల్లకుండా పోయినాయి. గత పట్టభద్రుల ఎన్నికలో కూడా ఇక్కడ కూడా 10,000 ఓట్లు పైచీలకు చెల్లకుండా పోయినాయి అనమాట. అలాగే తొలి ప్రాధాన్యత ఓటు, 2వ ప్రాధాన్యత ఓటు, 3వ ప్రాధాన్యత ఓటు అని చెప్పి ప్రాధాన్యతలు కూడా నిర్ణయించారు. కానీ మేము అభ్యర్థిస్తా ఉంది 1 ఓటు వేయండి, తొలి ప్రాధాన్యతని వినియోగించుకోండి, ద్వితీయ తృతీయ ప్రాధాన్యతలకి వద్దు అని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలని, అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థికి రాజా గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలండి. విశాఖలో మరోసారి ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో ర్యాగింగ్ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల ప్రకారం విశాఖలోని దువ్వాడలో ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. ర్యాగింగ్ లో భాగంగా సీనియర్లు జూనియర్లు తన్నుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. దీంతో ర్యాగింగ్ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పలువురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ విషయంపై బిఎన్ఎస్ఎస్ 324 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదే కదా వదలట్లేదు.
ఆగే పాప వాడికి ఎంత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపమాకులు వేంచేస్తున్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించిన హోంమంత్రి. మార్చి 10వ తేదీ నుండి జరగబోయే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కలిసిన అనిత. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణితో కలిసి త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా పుణ్య స్నానాలు ఆచరించిన చిన్నబాబు. పదవీకాలం చిన్నదైన మున్సిపాలిటీపై తమ పార్టీల ఆధిపత్యం కోసం పట్టుపడుతున్న మాజీ మంత్రులు యనమల దాడిశెట్టి. తునిపట్నంలో వేదికగా క్యాంపు రాజకీయాలు నడుపుతూ రాజకీయ ఘర్షణకు దిగుతున్న వైసీపీ టీడీపీ నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. పలు షాపులో బ్రాండెడ్ కానీ 160 కేజీల కల్తీ నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారి న్యూస్.